ప్రేమ భద్రావతి ఇంటికి చాలా కోపంగా వెళ్ళి భద్రావతి అని గట్టిగా అరుస్తుంది. ఇక అప్పుడు విశ్వ, ఏంటి అత్తను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అనగానే విశ్వాన్ని లాగిపెట్టి కొడుతుంది ప్రేమ. ధీరజ్ని అరెస్ట్ చేయించింది మీరే కదా, ఎందుకు అరెస్ట్ చేయించారు అని ప్రేమ గట్టిగా అడుగుతుంది. ఏంటే మేనత్తెననే గౌరవం కూడా లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు, ఏ తలపొగరెక్కిందా అని ప్రేమని భద్రావతి అడుగుతుంది. ధీరజ్ మీకేం అన్యాయం చేశాడని అరెస్ట్ చేయించారు అని ప్రేమ అడగగానే, అవునే మేమే అరెస్ట్ చేయించాం, ఇప్పుడేంటి ఎందుకు అరుస్తున్నావు అని భద్ర అడుగుతుంది. ఆ ధీరజ్ గాడు ఆ రోజు నన్ను అరెస్ట్ చేయించి జైల్లో కూర్చోబెట్టాడు, అప్పుడు నీకు కోపం రాలేదా అని విశ్వ అడిగేసరికి, నీకు ధీరజ్కి పోలిక ఉందా, అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కాబట్టి నిన్ను జైలుకి పంపించారు, కానీ ధీరజ్ ఏం తప్పు చేశాడని మీరు జైలుకి పంపించాలని చూశారు అని ప్రేమ సీరియస్గా అడుగుతుంది. ఇక రేవతి కూడా, మన కూతురికి కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వ్యక్తిని మీరిలా అరెస్ట్ చేయించడం మంచిది కాదండి, ప్రేమ బాధపడుతుంది అని చెప్పినా కూడా సేనాభద్ర ఇద్దరూ కూడా నువ్వు లోపలికి వెళ్ళు అని రేవతి పైన అరుస్తారు. అత్తనే పేరు పెట్టి పిలుస్తున్నావా, అయితే నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళు అని ప్రేమని బలవంతంగా భద్రావతి ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తుంది. ఇక అప్పుడే రామరాజు ఫ్యామిలీ అక్కడికి వస్తారు. మావయ్య, ధీరజ్ అరెస్ట్ అవ్వడానికి కారణం వీళ్లే అని ప్రేమ చెప్పేసరికి ఒక్కసారిగా అంతా కూడా షాక్ అవుతారు. నా కొడుకు అరెస్ట్ అవ్వడానికి కారణం మీరా, ఎందుకే నా కొడుకు మీద మీకంత కక్ష అని వేదవతి అడుగుతుంది. ఆ రోజు నా కొడుకుని నీ కొడుకు అరెస్ట్ చేయించినప్పుడు గుర్తుకు రాలేదా కన్నప్రేమ అని సేన వేదవతిని అడుగుతాడు. నా కొడుక్కి నీ కొడుక్కి పోలికేంటి అని వేదవతి సీరియస్ అవుతుంది. నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు, నీ కొడుకుని అరెస్ట్ చేయించామే తప్ప వేరే ఉద్దేశం నా కొడుక్కి లేదు అని వేదవతి చెప్తుంది. నా కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు అని వేదవతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నా కొడుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, జీవితంలో పైకి రావాలని ఆశపడుతున్నాడు, వాడి కాళ్ల మీద వాడు నిలబడాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, అలాంటి వాడి జీవితాన్ని మొగ్గలోనే తించేయకండి, వాడికి చాలా భవిష్యత్తు ఉంది, మీ పగ నా మీద కదా, నన్ను ఏదైనా చేయండి అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను ఏదైనా చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా కొడుకును వదిలేయండి అని రామరాజు బ్రతిమలాడతాడు. కానీ సేన భద్రావతి, రామరాజు అంటే పౌరుషానికి పేరు కదా, అలాంటిది మా కాళ్ళు పట్టుకుంటానని అంటున్నాడు, చూసావా అక్క రామరాజు ఎంతకు దిక్కుజారాడో అని సేన నవ్వుతూ ఉంటాడు. థాంక్స్ సో మచ్.